హాయ్ అండి, వెల్కమ్ టు విజయ ఇన్నోవేషన్స్. హ్యాపీ దివాళీ అండి అడ్వాన్స్గా అందరికీ. సో నేను ఇవాళ దివాళీకి డెకరేషన్ కోసము ఫ్లవర్ డెకరేషన్ చూపిస్తాను. వాటర్ బౌల్లో ఎలా చేయాలో చూపిస్తాను. నా దగ్గర ఈ బౌల్ ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. సో మీరు ఎట్లాంటి బౌల్ అయినా తీసుకోవచ్చు, కొంచెం డెప్త్ ఉంటే చాలు. అండ్ దానికి కావాల్సింది వాటర్ వేసేసాను దీంట్లో. మీకు ఎంత కావాలో వాటర్ కొంచెం పై దాకా పోసుకుంటే చాలు, సో దట్ ఫ్లవర్స్ ఫ్లోట్ అయ్యేటట్టు. ఫ్లవర్స్, క్యాండిల్స్. నేను ఇది బ్లింకిట్ నుంచి తీసుకున్నాను. మనం బయటికి వెళ్ళినప్పుడు అట్లా పూలు తీసుకుంటాం కదా, సో అట్లాగా కాకుండా ఇన్స్టెంట్గా మనకి కావాలంటే బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్ దాంట్లో కూడా ఫ్లవర్స్ అవైలబుల్ ఉన్నాయండి. క్యాండిల్స్, ఫ్లవర్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో నేను ఇట్లా డిఫరెంట్ కలర్స్కి ఫ్లవర్స్ తీసుకున్నాను అండ్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ తీసుకున్నాను. అవి రోజ్ పెటల్స్ లాగే ఉంటాయి, రోజ్ ఫ్లవర్ లాగా షేపు. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా డెకరేట్ చేయాలో చూపిస్తాను. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది ఇట్లా సెంటర్లో పెట్టుకుంటున్నా. సో ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటాం మనము. మనకి ఎట్లా కావాలో అట్లా అరేంజ్ చేసుకోవచ్చండి. కావాలంటే మనం విడివిడిగా కూడా ఈ ఫ్లవర్స్ని పెటల్స్ అన్నీ తీసేసి అట్లాగా పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా ఫ్లవర్ పెట్టకుండా పెటల్స్ విడివిడిగా చేసి పెట్టవచ్చు, స్ప్రింకిల్ చేసినట్టుగా. కలర్ అటు ఒక్కొక్క చోట పెట్టేసుకోండి, ఇట్లా నీట్గా ఉంటుంది. చూడొచ్చు నాది ఫిలప్ అయిపోతుంది అసలు మొత్తం. నిండుగా ఉంటే ఎంత బాగుంటుందో. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్యాండిల్స్ పెడుతున్నాను. మనం ఎట్లా కావాలంటే అట్లా అరేంజ్ చేసుకోవచ్చు క్యాండిల్స్. చూడండి, కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఎంత బాగుందో అసలు. కలర్స్ అన్నీ డిఫరెంట్ కలర్స్ కానీ వస్తాయి. మనకి సేమ్ కలర్ కావాలన్నా మనం తీసుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ కావాలన్నా తీసుకోవచ్చు. నా ఫ్లవర్ బౌల్ రెడీ అయిపోయిందండి. ఫ్లవర్ డెకరేషన్ విత్ వాటర్ బౌల్. చూడండి ఎంత బాగా డెకరేషన్ అయిందో. మనం ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే కమెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.